గాయస్ ఇవి వచ్చేసి 2 లీటర్ల మిల్క్ అన్నమాట. ఎందుకంటే బక్రీద్ స్పెషల్ డబల్ మీఠా కోసమని ఎరుగుడు దీని నుంచి మనకి పిండినట్టు పాలైతే ఇచ్చారండి. నేను 2 టైమ్స్ తిరిగాను. సో ఇవి 2 లీటర్ల పాలు అన్నమాట. ఇంకా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈరోజు వచ్చేసి పెద్దల పండుగ అన్నమాట. రేపు మెయిన్ బక్రీద్. ఈరోజు వెన్స్డే కదా, రేపు గురువారము మెయిన్ అన్నమాట మనకి. సో ఇందులో ఉన్నాయి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. మా జేజీ అయితే డబుల్ మిఠా అయితే చేస్తూ ఉంది. చూడండి, ఇవి ఇంగ్రీడియంట్స్ డబుల్ మిఠాలోకి. ఇవన్నీ సంతలో తెచ్చామండి. ఈరోజు వెన్స్డే కదా, మాకు సంత జరుగుద్ది అనమాట ఎర్రగుంట్లలో. సో ఇవన్నీ డబుల్ మిఠాలోకి అనమాట. 2 లీటర్ల పాలకి 2 కేజీల చక్కెర అండి. ఇది లీటర్కి కేజీ చప్పున వేసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇవి 2 బ్రెడ్లు, 2 బ్రెడ్స్ అంటే లీటర్కి ఒక బ్రెడ్ చప్పున వేసుకోవాలి డబుల్ మిఠాకి అయితే. ఇంకా 2 అయితే తీసుకొని వచ్చాను. లాస్ట్ వరకు చూడండి. అది కాక ఇప్పుడు ఈరోజు వీడియో రేపటి వీడియో 2 ఒకటే వ్లాగ్లో అయితే వస్తాయండి. ఇంకా సపరేట్ ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఒకటే వ్లాగ్లో యాడ్ చేసేస్తున్నాను. सभी पाँच का तो 50 रुपये लिया. हाँ हाँ बरो भैया मैंने सेमिया में को वो डबल में डालते हैं सेमिया में. ఇవి బాగా ఉడకాలా. మరిగిన తర్వాత గడ్డలు అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాసెస్ చాలా లేటు కానీ టేస్ట్ మాత్రం సూపరు. నా ఫేవరెట్ డబుల్ మిఠా అన్నమాట. ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడే తిన్నామండి. తినేసి మేము ఇంకా మా జేజీ తొందరగా టైం వచ్చేసి 8:40. టైం వచ్చేసి 8:40. లెంతీ అయినా పర్లేదు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఆచారాలు, మా పద్ధతులు, మేము ఏం వండుకుంటాము పండుగ రావద్దు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో మాకు పూలు అనేది, జాజి పూలు అనేది వస్తూ ఉన్నాయి కదా. ఒక కూల ఆమె అయితే వస్తుంది, పేరు లక్ష్మి అక్క. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈరోజు రేపటికి టిఫిన్ అండి బొరుగులు తీసుకొని వచ్చాను 4 పళ్ళు. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మేము ఇంకా కూలలని తినిపించుకుంటాం అన్నమాట. ఇవి పొద్దున టిఫిన్కి బొరుగులు క్రిస్పీ చూడండి. రేపు మార్నింగ్ టిఫిన్ బొరుగులు అండ్ సేమియా పాయసం అన్నమాట. సేమియా పాయసం మార్నింగే లేచి మా జేజీ కుక్ చేసేస్తుంది అనమాట. ఇంకా సేమియా పాయసము బొరుగులు తీసుకొని అయితే పోతాం. गाढ़ा छिया नहीं दूध మొత్తం దాలు जरा इलाशा रखना तो सम बिरयानी में को 1-3-4 तो ही रखना बिरयानी में को. अब एक पैकेट है ना उसमें जरा. हाँ 1-4 तो इलाचा होते दाल. इतनी इलायची डालती सेमे में. अब ये बरो होती है 4 डालती है उसमें 4 की 5 की. वैसे 4 की 5 की उसमें डालूँ. मैं 4 बिरयानी में डालता हूँ समा और होती. अभी इतने उसमें डाल दो. हाँ लोन चकला भी इसमें लग गुड़तू से वो सब भी. हाँ लग दाल झंडा लेने सरगा
రేపు బిర్యానీ చేసేదండి. ఇది బిర్యానీ ఆకు అయితే తీసుకొని వచ్చా, కలరు ప్లస్ బిర్యానీ ఆకు. ఏ పేపర్ మీద బంతులు ఇవి వచ్చేసి బుడపప్పులు కాదు, పప్పులు అండి. ఎందుకంటే బొరుగులు చూపించాను కదా, ఈ బొరుగుల్లో ఈ పొడిని దంచి కలిపి రేపు ఉగ్గాని అయితే చేయడానికి నే అచ్చా నీట్ వచ్చేలే. బక్రీద్ స్పెషల్ వంటకాలు. మిక్సీ పట్టేకి ఓపిక లేక దంచుతున్నా అండి. अब जरा पकाया दो तो अच्छा था। शक्कर पकना नहीं पका का तो ये ఇది 2 కేజీల చక్కెర అండి. पकना नहीं फिर शक्कर बनती नहीं। ये शक्कर पक वो गड्ढा बनता है। शक्कर डाल तो शक्कर पकता का गड्ढा बनना। हाँ మనం పాలల్లో అయితే చక్కెర అయితే వేయడం జరిగింది. సో ఇది ఉడికే వరకు మనం సగం పొడి దంచాను. మా చేసి వీడియో తీసుకుందిరా అని చెప్పింటే వచ్చానమాట. కొద్దిగా పొడి ఇంకా దంచాలి, పొడి ఇంకా ఉన్నాయి చూడండి అక్కడక్కడక్కడ. ఇది మెత్తగా చేసుకుందాం ఆ లోపు. పుష్పగా ఉతర जाती है जब फुटता है तो हाँ बारी बारी गड्ढे फुटते हैं। उसको भून को बाटी कांच रखने को सुंदर। वो ऐसा मूछ को लगी तो मैं कैसे खोलना कैसे डालना खुला रखो मैं मुँह से नहीं अब डाटो को तो मुँह च्यों ले वो देख खवा बने तो अच्छा बना ले खुला से रख तो ले यहाँ रखो तो यहाँ रख दो उसको तवा रखने में तो नहीं उस पोच लो मैं इस पर तवा रख लेता हूँ। बड़ी ये इलायची केक डाली नहीं है डालना ले अब इलायची भी है भून को डाल तवे को दी कैसा सिलगा दो खड़ो जरा खड़ो कहीं क्या तो खींचो ये दो भुनले को इसमें डाल के ये डाल तो नहीं क्या काम है ये तब डाले जाता तो फाटा सब प्लेट हो जाता तलू तब तक को तवे को वो तला ये क्या है ये हो डाला चमड़े दाल अच्छे दिले हलाने क्या नहीं हलाते क्या वो दाल को हलाएंगे रे तलो है तो वो फाटा काट दिया कई कहते ये बारी खंडे रख ले जहाँ से बड़ी बड़ी है तो है तो बढ़िया है ये कट खुले खुले कले खुले खुले चले गए क्या देखो देख सब भी देखो देख खुले खुले चल
आता बारीक रखल्याकच म्हणावं. इसको रखना बुनको हो डाले खाने पड़ गया तो लड्डू बता इसको रखना लखू उस पर जो तो दाल पत को हो कर पड़ वो हल्के है आंजो हल्का छना हाँ जर लखू वैसा वो तो घट्टू घी डाल दिन दादी कौन तो उसको तो पतला करना काम तो आटा हाँ जरा चूल्हे पर रखो पेन्नम खिसा हुआ हूँ इस पर अब क्या है ना मटर सम 1.5 kg घी है ना उतने बेडम हाँ रखो लाइक आंच पर रखें हाँ आज कुछ लोगों मटर सम 1.5 kg घी है ना बढ़ता वैसा है देख ना एक दफ़ा खाली तेल डालना एक दफ़ा ये डालना हाँ एक बेड को खाली तेल हाँ। एक दफ़ा बोला तो एक दफ़ा ये घी ऊपर से डाला या तेल से तब कहीं हाई क्या कर रहा है ना सो कवर में लपो वोच कवर में लपट को लग फजर चाय में पीको गया చా బెడ్ సో ఫైనలీ మనకి డబుల్ మిట్ అవుట్పుట్ సూపర్ ఉందండి మజేజీ ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసింది నెయ్యి వాసన అయితే స్మెల్ మామూలుగా రావట్లేదు అట్లా ఉందన్నమాట సో ఫైనలీ అవుట్పుట్ ఇట్లుంది డబుల్ మిట్ అవుట్పుట్ ఘీ 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 మామూలుగా రావట్లేదు స్మెల్ పైనుంచి వేసాను అనమాట నేను మళ్ళా నెయ్యి గైస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేవడం జరిగింది గురువారం ఈరోజు అంటే మెయిన్ బక్రీద్ పండుగ ఈరోజే అన్నమాట ఈరోజు మాకు వచ్చే కూలీకి వస్తుంది కదా పనికి లక్ష్మి అక్క వాళ్ళకైతే బొరుగులు టిఫిన్ తీసుకొని పోతున్నాము ఈ బొరుగులు అయిపోయిన తర్వాత మా జీజీ సేమియా పాయసం అయితే చేస్తుంది అనమాట సేమియా పాయసం బొరుగులు టిఫిన్ మళ్ళీ పొలం నుంచి ఇంటికి రాగానే బిర్యానీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తీసుకొని అయితే పోతాను చూడండి మేము లేవడం అయితే 4కి అయితే కరెక్ట్ అలారం పెట్టుకొని లేచాము ఇప్పుడు టైం వచ్చేసి 4:30 టైం
నిన్న నైటు దంచి పెట్టుకున్న పప్పుల పౌడర్ ఉండేది. పప్పుల పౌడరు, సాల్ట్, కారం వేసి దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని తిరువాతకి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మా చేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. సో దీంట్లో అయితే కలిపేకి రావట్లేదండి, ఎందుకంటే కింద పడిపోతాయని ఇంకా బొగన అయితే తీసుకున్నాను. దీంట్లో కలిపేసి దీంట్లోకి తీసుకుంటాను. कई हुए तक कम होने को दे दी हैं। आज बल्ला कम है, 5 को भी कम है। हाँ 15 ले ये కలిపి అయితే ఇట్లా మళ్ళా దీంట్లోకి తీసుకున్నాం అండి. మా చేసి సేమియా దీనిలో వేస్తుంది. కాదే तेल पड़ जाता है। नहीं सो मन की क्या मैदा
वो तो हल्का लगी तो काय होया ఇప్పుడు మనము తరువాత అయితే ఏంటంటే మనకి సో ఈ బొరుగులు అనేటివి దీంట్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే తీస్తాను నేను. కలుపుడు ప్రాసెస్ అయితే అయిపోయిందండి. బాగా నీట్గా అయితే కలిపాను. అదే మా జేజీకి సాల్ట్ చూడు ఏమైనా తక్కువ ఉంటే కలుపుదామని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే ముందే మనం సాల్ట్ని ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా టేస్ట్ చేసిన తర్వాత మనం తగినంత కలుపుకుంటూ ఉంటే సరిపోయిద్ది అన్నమాట. మా జేజీ సేమియా పాయసానికి అయితే ఇట్లా ప్రిపేర్ అయితే చేస్తూ ఉంది. దేహు అదే అండి, కొద్దిగా సాల్ట్ అయితే లేదని చెప్పింది. ఎందుకంటే మనము ఒకటేసారి ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా యాడ్ చేసుకొని మనం తినేటప్పుడైనా కానీ కలుపుకొని తినొచ్చు. నేను అట్లానే తింటా. తక్కువ ఉంటే తక్కువ ఉన్నప్పుడు కలుపుకొని తింటా అనమాట. ఎందుకంటే మా జేజీ బీపీ పేషెంట్. మా జేజీ కోసం ముందు మేము కొద్దిగా మా జేజీనే కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసేది. ఏమైనా ఇట్లాంటి పండుగలు పబ్బులు వచ్చినప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మా జేజీ కొద్దిగా సాల్ట్ తక్కువగా వేస్తుంది. మేము తక్కువ ఉంటే ఇంకా కర్రీస్లో కలుపుకొని తింటాం. ఇంకా ఫైనలీ మనకి ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. ప్రిపేర్ అయితే చేసేసాను. టేస్ట్ కూడా బాగానే ఉంది. అది వచ్చేసి సేమియా. क्या है कि वाह ఇంకా సేమియా పాయసం కూడా అయిపోయిందండి. ఇంకా మనం ఇంకా బ్రష్ చేసుకుందాము. నేను చింతాలు అండి వాడేది. చింతాలు ప్లస్ క్లోజప్ అనమాట. ఈ పేస్ట్ అయిపోయింది, అందుకే నేను అది తెచ్చుకున్నా. అది సో పనులన్నీ ఇప్పుడు మార్నింగ్ ఇంకా తెల్ల అయితే వారలేదు. టైం వచ్చేసి 5:20 5:20 అనమాట. నేను ఇంకా ఉగ్గాని వండిన తర్వాత మా జేజీ అయితే సేమియా పాయసం అయితే చేసేసింది. ఇప్పుడు టీ అయితే కాగుతూ ఉందండి. టీలోకి నేను నైట్ తీసి పెట్టిన బ్రెడ్స్ అయితే ఉన్నాయి. అవి టీ తాగి బ్రెడ్స్ తినేసి ఇంకా పొలంకి అయితే వెళ్ళిపోవడమే.
గాయస్ మేము మధ్యాహ్నం వచ్చేసరికి పూలు కోసుకొని 1:30 అయితే అయింది. ఇప్పుడు బిర్యానీ అయితే ఉడుకుతూ ఉందండి. బిర్యానీ ఎందుకంటే ఈరోజు మేము చూసే ఉంటారు ఉగ్గాని ప్లస్ సేమియా పాయసం మాత్రమే పొలంగా అయితే తీసుకొని పోయినాము. ఇప్పుడు బిర్యానీ వండుకొని ఇది చికెన్ అండి. ఇది చికెన్ అన్నమాట. ఆల్రెడీ వండాము. 4 రొట్టెలు వేసుకొని మేము తిన్నాము కూడా. ఇప్పుడు బిర్యానీలోకి ఇవి కట్ అయితే చేస్తూ ఉన్నాం. ఈ నిమ్మకాయలు ఇవల్ల ఉన్నాయి. ఇంకా ఇవి కట్ చేసుకొని ఇంకా మళ్ళీ బిర్యానీలో కలపడానికి ఇవి ప్రిపేర్ చేసుకోవాలి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను స్నానం కూడా చేయలేదన్నమాట. అక్కడ టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకున్నాను, మ్యూట్ అయితే చేశాను అన్నమాట. ఫైనలీ రెడీ అయితే అయిపోయినానండి. బాగా చేసి వచ్చాను. వచ్చినప్పటి నుంచి పొలం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఫుల్ వర్క్ అయితే ఉండింది నాకే. ఇంకా ఇద్దరం నేను మా చేసి వర్క్ చేస్తూనే ఉన్నామన్నమాట. బిర్యానీ చేసాము, చికెన్ చేసాము, ఇంకా దాల్చా గోవా చట్నీ అయితే చేసింది. నిన్న నైట్ డబల్ మీఠా చేసాము, మళ్ళీ పాయసం చేసాము అనమాట. సో అక్క వాళ్ళకి లక్ష్మి అక్కకి అయితే ఇవ్వడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాము. టైం వచ్చేసి 6-8 అయింది. ఇప్పుడు బయలు అయితే దేరాలి ఎరుగుడికి. ఇంకా వెళ్ళాలన్నమాట. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ దాల్చా గోవాకు చికెను ఇంకా అక్కడ అన్నీ ఉన్నాయండి. దాని నిండా రైస్ అయితే బిర్యానీ అయితే ఉంది. ఇంకా వల్ల పెట్టుకోవాలా అనమాట. సో పెట్టుకొని ఇంకా బయలుదేరేదే.